రాజా రాజా ది గ్రేటురా తల తల 2000 నోటురా రాజా 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 ది గ్రేటురా నువ్వు అడుగేస్తే మరే ది ఫేటురా బ్లాక్ అండ్ వైట్ ఉన్న ఈ స్వీటులా కలనే నింపుతున్న వాళ్ళైతున్నా డబ్బుకుడి డబ్బుకుడి డబ్బులే అదిరిపోతే నేనేస్తే స్టప్పులే డబ్బుకుడి డబ్బుకుడి డబ్బులే ఇంకా బోలెడుంది మన దగ్గర స్టప్పులే నీరు వాడది పెద్ద నీకు ఫ్లెక్సులెన్నో కట్టేస్తా నేను ఊరు వాడది పెద్ద ఎక్కడాలు పెట్టేస్తా ఇదిగో మైకు యూతుకి కాసే నీకు మనమే అప్పాలిర ఫోటో పిక్కు మన స్టోరీతో రావాలిర బయ్యో పిక్కు కొట్టరా కొట్టరా కొట్ట మనపై ఉండాలిర అందరి లుక్కు అప్పుడు ఆటోమేటిక్ ఎక్కేద్దాం దేవుడా డబ్బుకొడి డబ్బులే అదిరిపోతే నేనేస్తే స్టెప్పులే డబ్బుకొడి డబ్బులే ఇంకా మోరెడుంది మన దగ్గర స్టప్పులే షకిన రాజా ది గ్రేటురా షకిన రాజా ది గ్రేటురా డబ్బులే అదిరిపోతే నేనేస్తే స్టప్పులే డబ్బుకొడి డబ్బులే ఇంకా బోలెడుంది మన దగ్గర స్టప్పులే ఓకేరా ఈరోజు రిహార్సల్ కంప్లీట్ అయిపోయింది రేపు పొద్దున్న షూట్లో కలుసుకుందాం బాయ్ రా పండు చెప్పానా పప్పు ఎక్కువ వాడద్దురా అని శేఖర్ మాస్టర్ బాగుంది పండు ఇంకేదైనా చేయాల్సింది నువ్వు చేసింది బాగాలేదన్నట్లా ఇట్లాంటి వద్దు నువ్వు అంతకుముందు చేసే మ్యాజిక్ అలా ఏదైనా ఇంకా చేయాల్సింది ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ మాస్టర్ ప్రియమణి గారు యాజ్ అన్ యాక్ట్ ఐ వుడ్ సే ఇట్స్ ఓకే బట్ ఐ థాట్ కొంచెం ఎక్కువ అయిపోయిందో అని నాకు అనిపించింది అది వదిలేస్తే ఐ థాట్ ది యాక్ట్ వాస్ నైస్ అండ్ ఇన్ బిట్వీన్ ఇది తీసుకుని మూమెంట్ ఒక చేసావు కదా అది బాగుంది ఇట్స్ నైస్ ఇట్స్ అ గుడ్ యాక్ట్ బట్ నాకేమనిపించింది అంటే కొంచెం ఎక్కువగా అనిపించింది అది కొంచెం తగ్గించవచ్చు జస్ట్ నెక్స్ట్ టైం చూసుకో ఓకే థ్యాంక్ యూ మ్యామ్ పూర్ణ గారు వాట్ ఎవర్ మాస్టర్ అండ్ ప్రియమణి గారు సెడ్ కట్ అండ్ పేస్ట్ అంతే బెటర్ జాబ్ నెక్స్ట్ టైం కొన్నిసార్లు అప్పుడప్పుడు మనం అనుకున్నప్పుడు ఒకలా వస్తాయి ఇక్కడ వేరేలా వస్తాయి గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్ మాస్టర్ ఇప్పుడు నేను అప్పుడప్పుడు మిమిక్రీ చేశాను కదా ఇక్కడ అవును అది మీరు చూసి అందరు షాక్ అయిపోయారు ఇంత బాగా చేశారు ఏంటి అని అవును దానికి మా గురువు గారు అది వాడే అవునా వాడు ఇరగ తీస్తాడు ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ కి మాత్రమే మిమిక్రీ చేయగలం మనం అవును వాడు ఒక సినిమాలో అందరు క్యారెక్టర్లు వాడే చేస్తాడు డెఫినెట్ గా చూడాలి ఇప్పుడు ఛత్రపతి సినిమాలో అన్ని క్యారెక్టర్లు చెప్తాడు వాడు ఛత్రపతి సినిమా తీసుకుంటే ఓపెన్ చేస్తే టైటిల్స్ ఓ మ్యూజిక్ కూడానా ఫస్ట్ ఓపెన్ చేయగానే శివ శివ అమ్మా పొద్దున్నుండి అన్నయ్య ఎక్కడ దొరకట్లేదమ్మా ఇప్పుడు వెంటనే పెద్ద కొడుకు ఎంట్రీ అమ్మా నీ కోసం వచ్చానమ్మా ఎక్కడికి వెళ్ళావురా నీ పుట్టినరోజు కదా మామిడి పళ్ళు కోసుకురావడానికి వెళ్ళానమ్మా నా తండ్రి నా తండ్రి అన్ని వాయిస్లు ఒకేలా ఉన్నాయేంటి వస్తుంది అమ్మా వాడు దొంగతనం ఇచ్చేసాడమ్మా దొంగతనం ఇచ్చేసావా రాస్కెల్ కొట్టగానే వెళ్ళిపోయాడు కూర్చున్నాడు అమ్మా పొద్దునంతా శివుడు పనిచేసి మరి మామిడికాయలు కోసాడమ్మా ఆ విషయం నీ దగ్గరికి చెబుదామని వస్తే నువ్వు వాడిని కొట్టావమ్మా అనగానే శివుడు శివుడు ఎక్కడికి పోయావురా అమ్మా ఇక్కడ ఉన్నానమ్మా తెల్లనివన్నీ పాలని ఇది అయిపోయింది కట్ చేస్తే బోర్డులో హీరో ఎంట్రీ వాడు బతకడు రా వాడు ఈ పాటికి సొరకి ఎర్రయి ఉంటారా నా పందెం 1000 రూపాయలన్నా నా పందెం 5000 రా తీయండ్రా వాణ్ణి ఇప్పుడే వదిలే నీ ఒక్కడి కాలే ఇరుగుతా
బాబాయ్ లేకపోతే ఇక్కడున్న అందరి బొక్కలు ఇరిగిపోతాయి. చేసేయండి రాన్ని. వెంటనే ఫైటింగ్. ఫైటింగ్ ఫినిష్. బోట్ తీసుకుని వచ్చారు. అందరు వచ్చి డబ్బులు తీసుకుంటూ ఉంటారు. నాకు కొద్దిగా డబ్బులు కావాలి. నిజంగానే కావాలి, అందుకే ఎమోషన్ అయ్యాడు. భీమస్థాపతి ఏరా చెయ్యి పిడికిలు బిగిస్తున్నావు, ఒళ్ళు కొవ్వెక్కిందా? అంత పొగరొచ్చిందిరా మీకు? బాబూజీకి ఎదురుతారా? ఇప్పుడు వెంటనే చిన్న పిల్లోడి క్యారెక్టర్. మా మామయ్య ఊరు నుండి కబురు పెట్టారు, నేను వెళ్ళిపోవాలి. మళ్ళీ కాటరాజుతో కూడా మాట్లాడతాడరా? ఎవరు పాపం? కాటరాజుతో నువ్వు మాట్లాడతావా? నేను మాట్లాడతానమ్మా. ఓటేసి ఒక మాట, వెయ్యకుండా ఒక మాట. చెప్పనమ్మా చెప్పనమ్మా. పర్మిషన్ ఇచ్చేస్తాడు కాటరాజు. నేను ఊరెళ్తున్నా. రేయ్ కాటరాజు ఎంట్రీ. రారా. అదేంటండి నిన్న వెళ్ళమన్నారు, ఇవాళ మళ్ళీ రమ్మంటున్నారు. ఏరా పొగరెక్కిందా? నేను రాను. రా కుక్క. ఈ గీత దాటి ఎవడ నువ్వు వస్తే వాడు ఉండరా. హీరో ఎంట్రీ అవ్వగానే ఏమైంది అలా చూస్తున్నారు? సూర్యుడు బస్సుకి యాళ్ళైపోతుంది. రారా. ఎవరు పలకరేంది? వద్దురా ఇక్క చాలు. ఇది ఛత్రపతి సార్. ఇంకా పోకిర్ ఉంటది. పోకిర్ లో ప్రకాష్ రాజు ఊరక జస్ట్ పోకిర్ లో ఒక 4 క్యారెక్టర్లు ఊరక వెంటనే చేసేస్తారు. చూడండి ప్రకాష్ రాజు గారు పక్కన ఉన్న అమ్మాయిని గిచ్చుతాడు. ఏవే గిచ్చితే గిచ్చుకోవాలి. గిల్లించుకోవాలి. లిఫ్ట్ సీన్. ఓకే ఏం చేస్తూ ఉంటారు కానీ పని పాట లేకుండా ఖాళీ కూర్చుంటూ ఉంటారు. మీ ముఖం చూస్తేనే అర్థమవుతుంది. థ్యాంక్ యూ. సూపర్ నరేష్, సూపర్ టాలెంట్. నిజంగా చాలా బాగా ఎంటర్టైన్ చేసావు. చాలా థ్యాంక్స్ వచ్చి. థ్యాంక్ యూ సార్. అంటే ఇన్ని వేరియేషన్స్ చేయటం ఒకే మనిషి బాడీ లాంగ్వేజ్ తో. సూపర్ నరేష్. ప్రేమని మేడం పూర్ణ గారు. అమ్మో గుండె నిండిపోయింది. జాగ్రత్త, బయటకు ఒలిగిపోద్ది. జాగ్రత్తగా.